నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు అనకాపల్లి జిల్లాలో జగన్ పర్యటన. వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను విడుదల చేయనున్న సీఎం. జనసేనలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే. పార్టీ మారనున్న చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాస్. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ ఎలక్షన్ కమిటీతో భేటీ. కేజ్రీవాల్ గైర్హాజరుపై కోర్టును ఆశ్రయించిన ఈడీ. నేడు విచారణ జరపనున్న న్యాయస్థానం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ వాసి మృతి. రష్యా తరపున పోరాడుతూ చనిపోయిన మహమ్మద్ అఫ్సాన్. ప్రతిపక్ష పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలమూరు ప్రజాదీవెన సభలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ అంటే బిల్లారంగా సమితి అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు తెలంగాణను లూటీ చేసిందన్నారు. చేపల పులుసు తిని ఏపీకి నీటిని ధారాదత్తం చేశారని ఆరోపించారు. తెలంగాణకు ప్రధాని వస్తే ఎందుకు వినతి పత్రాలు ఇచ్చావని కొందరు మాట్లాడుతున్నారని, మనం అడిగిన పనులు చేయకపోతే చాకిరవి పెడతామని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలోని కేడీతోనైనా కొట్లాడతా అన్నారు. వంశీచందర్ రెడ్డిని ఎంపీగా, జీవన్ రెడ్డిని పాలమూరు శాసనమండలి అభ్యర్థిగా గెలిపించుకోవాలని కోరారు. మన ప్రాంతానికి మేలు జరగాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సంఘర్షణ వైఖరి ఉంటే అది చివరికి రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం. మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడినాం. విజ్ఞత ఉండాలి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి. రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాలనో నాయకుడికి అవగాహన ఉండాలి. అందుకే విజ్ఞతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధానమంత్రికి ఇచ్చినాం. ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు, నన్ను భుజాల మీద మోసిండ్రు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేమున్నాం, నువ్వు కొట్లాడు. అది మోడీ అయినా సరే, కేడీ అయినా సరే, బిల్లా అయినా సరే, రంగా అయినా సరే, ఎవడినైనా నువ్వు ఎదురొడ్డి నిలబడు, పడగొట్టు అని మీరు చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ ఆశ్వాసంతో నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నిధులు ఇవ్వాల్సిందే, అభివృద్ధికి సహకరించాల్సిందే. నువ్వు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా, సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా, గిఫ్ట్ సిటీ కట్టుకున్నా, నా పాలమూరుకో నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభాముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిడేటి కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి, మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి, మూసి రివర్ డెవలప్మెంట్ కు సహకరించాలి, కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి, మెట్రో రైలు కు నిధులు ఇవ్వాలి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగానే చెప్పిన. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కృష్ణానది జలాలలో 10 ఏళ్లైన ప్రాజెక్టులు పూర్తి చేయలే. రోజమ్మ పెట్టిన రాగి సంకటి, నాటికోడు పులుసు తిని బల్చి అల్సిచ్చి ఇవాళ కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దదైనా, ముచ్చమర్రిలో నీళ్లు పోయినా, మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్ల ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్న. 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలే? మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలనే ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళలో కట్టె పెడుతున్నాడు, మా కాళ్ళు పట్టి గుజ్జు. నీలాకేమన్నా తాగుబోతున్నా, నేనేమన్నా తిరుగుబోతున్నా? కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు, నేను మీ రేవంత్ అన్నాను. పొద్దునైనా, మధ్యాహ్నమైనా, రాత్రైనా, అర్ధరాత్రి అయినా హోస్లో ఉండేటోని, మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని. నాకా నువ్వు చదువు చెప్పేది? ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే, ఈ పిల్లగాడు అయ్యిండు, నా కొడుకుని చేద్దాం అనుకున్నా, నా తర్వాత కానీ పిల్లగాడు అయ్యిండు, గా పాలమూరోడు అయ్యిండు అని మన మీద అసూయతోని ద్వేషం కక్కుతున్నాడు. సిగ్గుండాలని కేసీఆర్. ఇవాళ హరీష్ రావు అంటుండు, అసెంబ్లీకి ఎందుకు రాలేదా అంటే మా మామకు ఒంట్లో బాగాలేదని. ఒంట్లో బాగాలేనోడు నల్లగొండెం గాడిదలంగా ఆయనకి పోయినా అని నేను అడుగుతున్నా. 90 రోజులు రేపటికి అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డల కార్టీసీ బస్సు ఉచితం ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు పేదల వైద్యానికి ఇచ్చినాం. గృహలక్ష్మి పేరు మీద ఈ రోజు ప్రతి ఇంటికి 200 యూనిట్లు
ఉచిత విద్యుత్ ఇచ్చినాం. ప్రతి ఆడబిడ్డలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించి సోనియమ్మ దీపం పథకం తెచ్చి పొయ్యి సిలిండర్ 400 సిలిండర్ ఇస్తే కేడి మోడీ కలిసి 1200 ఎన్నికలప్పుడు ఆడబిడ్డల కష్టాలు తీర్చడానికి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం. తొందరలోనే పేదవాడికి సొంతింటి కళ నెరవేరడానికి ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల 11 తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి 3500 ఇల్లు ప్రతి నియోజకవర్గంలో ఆల్రెడీ మంజూరు చేసినాం. పేదలకు ఇల్లు ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో కేసీఆర్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో మొక్కుబడిగా పోటీ చేస్తుందన్నారు. విపక్ష కూటమిలోని పార్టీలు మోడీపైన అక్కసుతో రాముణ్ణి ఈ దేశాన్ని ద్వేషిస్తున్నాయన్నారు. రాహుల్ని ప్రధాని చేయటమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన అన్నారు. మోదీకి కుటుంబం లేదని విమర్శిస్తున్నారని, దేశమే మోదీ కుటుంబం అన్నారు. ప్రాంతీయ పార్టీలు తమ కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయన్నారు. గత 15 రోజులుగా ప్రధాని దేశవ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, వీటిని కాంగ్రెస్ కూటమి జీర్ణించుకోవడం లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ బాటలోనే, కేసీఆర్ అడుగుజాడలోనే ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. బీఆర్ఎస్ ను ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ సంధి కూర్చేదానికి ఇవాళ మజ్లిస్ పార్టీ ఏ రకంగా వివరిస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. మోదీ గారిని నేరుగా ఎదుర్కోలేము. తెలంగాణ కూడా ఇవాళ మోదీమయమైపోయింది. 2 రోజుల పర్యటనలో మోదీ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేస్తే దాని మీద మరి మాట్లాడకుండా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు లేదా వీళ్ళ కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కలిసి ఎదురుదాడి చేస్తున్నారంటే వారికి వణుకు పుడతా ఉన్నది. బీజేపీ తెలంగాణలో దూసుకుపోతా ఉన్నది. 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక సంఖ్యలో బీజేపీ గెలిచే సర్వేలు నిరూపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బీజేపీ, ఏ పల్లెల్లో చూసినా ఇవాళ మోదీ 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 రకంగా ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళను ఒత్తిడి చేసి బరిలో దింపుతారు తప్పితే వారు 7 పార్లమెంట్ స్థానంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలటువంటి నిశ్చిత అభిప్రాయానికి వచ్చినటువంటి ఈ అభ్యర్థులు ఇవాళ పూర్తిగా. తెలంగాణలో మరో పొత్తు పొడిచింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలు కలిసి బరిలో దిగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు కుదిరిన ఈ 2 పార్టీల కలయికతో గులాబీ పార్టీకి లాభం జరుగుతుందా? బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల పొత్తు వెనుక వ్యూహం ఏంటి? వాస్తు స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ 2 పార్టీలు పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లుగా ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలు సాధించిన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. అంతకుముందు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ పార్టీలతో పొత్తు పెట్టుకుని విజయం సాధించింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. అటు వామపక్ష పార్టీలు సైతం బీఆర్ఎస్ పార్టీ తమకు 1 లేదా 2 స్థానాలు ఇస్తుందని భావించాయి. తీరా ఎన్నికల సమయంలో వామపక్షాలతో పొత్తు ఉండదని గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఒంటరిగా పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారానికి దూరమైంది. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు ఐపీఎస్ అధికారిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో చేరారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ తరపున అభ్యర్థులను నిలబెట్టారు. స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు 44,646 ఓట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ పార్టీకి 1.4% ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేశారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశాలపై
బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన వంతు పాత్రను పోషించారు. కానీ ఇప్పుడు గులాబీబాస్ కేసీఆర్తో భేటీ అయ్యి చర్చలు జరిపి పొత్తు కుదుర్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 లోక్సభ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుండి ఎన్నికల బరిలో దిగనున్నారు. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బీఆర్ఎస్ పార్టీలో చేరాలని కోరినప్పటికీ తిరస్కరించి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొగ్గు చూపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడానికి కారణం దళితులు, బలహీన వర్గాల దూరం కావడమేనన్న భావన ఉంది. రాష్ట్రంలో దళిత బంధు లాంటి పథకం కేసీఆర్ ప్రవేశపెట్టినప్పటికీ ఈసారి జరిగిన ఎన్నికల్లో దళిత సామాజిక వర్గాలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇంకోవైపు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే దళిత భావజాలమున్న బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే దళితులు దగ్గరవుతారని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడంతో స్వెరో విద్యార్థి, యువజన ఉద్యోగ సంఘాలు తమకు మద్దతిస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వెరో సంఘాలు తమకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశాయని, అది తమ పార్టీ ఓటమికి దారితీసిందని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీతో పొత్తు ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ట్యాక్స్ పేయర్స్కు ఇక రైతు భరోసా లేనట్లేనా? పన్ను కట్టేవారిని ఏ లెక్కను గుర్తిస్తారు? రైతు బంధును రైతు భరోసాగా మార్చిన ప్రభుత్వం పన్ను కట్టేవారికి భరోసా కట్టన్న షరతులతో భారం తగ్గించుకుంటున్నదా? సాగులో లేని భూములను ప్రభుత్వం ఎలా ఐడెంటిఫై చేస్తుంది? తెలంగాణలో పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఎకరాకు 2 వాయిదాలలో 10,000 అందించింది గత ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరాకు 15,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు కొన్ని నిబంధనలు పెట్టబోతుంది. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ను ఈ పథకం నుంచి తొలగించే అవకాశం ఉంది. దాంతోపాటు పంట సాగు చేయని భూములకు రైతు బంధు కట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులుగా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 60 లక్షలకు పైగా రైతులు రైతు బంధు ద్వారా లబ్ధి పొందుతున్నారు. సంవత్సరానికి 14,000 కోట్లకు పైగా నిధులు రైతు బంధుకు ఖర్చు అవుతుంది. రైతు బంధును రైతు భరోసాగా మారిస్తే మరో 7,000 కోట్లు అదనంగా అవసరమవుతాయి. అంటే 2 సీజన్లకు కలిపి 21,000 కోట్ల రూపాయలు అవసరం. ట్యాక్స్ పేయర్, ప్రభుత్వ ఉద్యోగులు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి తొలగిస్తే 10% నిధులు భారం తగ్గే అవకాశం ఉంది. ఆ మొత్తాన్ని కౌలు రైతుల సహాయానికి మళ్లించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఖజానాలో నిధుల కొరత కారణంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ప్రభుత్వం అంచనా వేసిన స్థాయిలో ఆదాయం లేకపోవడం, అప్పుల వడ్డీ ఎక్కువ భారం అవ్వడం, సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగించవలసి రావడం వంటి కారణాలతో ప్రభుత్వం సతమతమవుతుంది. ఏ వర్గాన్ని విస్మరించినా ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పదు. అందుకే వివిధ కారణాలతో రైతు బంధు భారం తగ్గించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అయితే రైతు భరోసా విధి విధానాలు ప్రభుత్వం విడుదల చేస్తే తప్ప రైతు భరోసాపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు. పాన్, ఆధార్ కార్డు ద్వారా ట్యాక్స్ పేయర్స్ని గుర్తిస్తారని తెలుస్తుంది. దీంతో పాటు స్పెషల్ డ్రైవ్ చేసి సాగులేని భూముల డేటా సేకరిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతు భరోసా భూములు సాగు చేసే అసలైన రైతులకే అందే అవకాశం ఉంది. కౌలు రైతులు కూడా ప్రయోజనం పొందవచ్చు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. అంతకుముందు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వనపర్తి జిల్లా బుద్దారం ఆలయంలో పూజలు నిర్వహించారు. దాదాపుగా ఒక 7,000 కోట్ల రూపాయలు ఒకటేసారి కేటాయించి మన జిల్లాకు వారు 4 ప్రాజెక్టులు ఇవ్వడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చెప్తున్నాం. కూడా ఆపినాయి. పాలమూరు రంగారెడ్డి కూడా మనమే తెచ్చుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. దాన్ని కేసీఆర్ నాశనం చేశాడు. ఇలా వల్ల కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని పట్టాలపైకి ఎక్కించి తప్పకుండా అప్పుడు తీసుకొని పోవడం జరిగిందో ఈ పాలమూరు రంగారెడ్డి కూడా చివరి రిజర్వాయర్ మనకు లక్ష్మీదేవిపల్లి మన జిల్లాలో ఎత్తైన ప్రాంతం మన నెత్తిన పెట్టుకున్నట్టుగా నెత్తిన కొండ పెట్టుకున్నట్టుగా రిజర్వాయర్ కట్టించి మన జిల్లాలో ఎత్తైన ప్రాంతాలు కూడా మనం దాదాపుగా ఒక 10 లక్షల ఎకరాలకు ఈ రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. రెబల్ ఎంపీ కేశినేని నాని పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం నానితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సన్నాల తిరుపతిరావు యాదవ్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి జోగి రమేష్ కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు పార్టీ కార్యాలయం వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు నాని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతిరావు యాదవ్. ప్రభుత్వ ఆసుపత్రి కానీ అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రి కానీ తీసుకువెళ్ళి ఆపత్కాల సమయంలో ఆదుకోవడం కోసం 108కి ఫోన్ కాల్ వెళ్ళిన 15 నిమిషాలలోనే ఆ ప్రదేశానికి చేరుకొని సకాలంలో వైద్యం. సిరోజాల స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఈ కేసును నాంపల్లి పీఎంఎల్ఏ కేసుల ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. మిజోరంకు చెందిన నిందితుడు లుకాస్ నేల ఫ్యామిలీ ఎక్స్పోర్ట్ పేరిట ఆ అక్రమార్క పర్వానికి తెరలేపాడు. హైదరాబాద్ కేంద్రంగా తల వెంట్రుకల స్మగ్లింగ్ సాగిస్తున్నాడు. ఈజీ మనీ కోసం ఓ నిందితుడు కొత్త పుంతలు తొక్కాడు. మిజోరాం రాష్ట్రానికి చెందిన లుకాస్ తంగ్మాంగ్ లియానా నేరా ఫ్యామిలీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సంస్థను నెలకొల్పాడు. 16 మందితో కలిసి అక్రమార్క పర్వానికి తెరలేపాడు. ఇంతకీ ఈ గనుడు చేసే మా గొప్ప వ్యాపారం ఏంటంటే వెంట్రుకల స్మగ్లింగ్. అక్రమార్క పర్వాల్లో దిట్టగా లుకాస్ తంగ్మాంగ్ పేరు పొందాడు. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వెంట్రుకలను విమానాలు, రోడ్డు మార్గాల్లో లుకాస్ తెప్పించుకునేవాడు. మిజోరాం సరిహద్దు వద్ద దొంగదారుల ద్వారా ఆ శిరోజాలను మయన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం, చైనా దేశాలకు చేరవేసేవాడు. మయన్మార్ దేశస్తుల ద్వారా తమలపాకులను మన దేశానికి అక్రమ మార్గంలో తీసుకువచ్చేవాడు. ఈ వ్యవహారాలకు సంబంధించి చెల్లింపులను హవాలా మార్గంలో జరిపేవాడు. ఈ మేరకు పక్కాగా సమాచారం సేకరించిన ఈడీ అధికారులు నేలా ఫ్యామిలీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై కేసులు నమోదు చేశారు. ఈడీ అధికారులు విచారణలో భాగంగా మిజోరంతో పాటు హైదరాబాద్లోని వేరువేరు చోట్ల తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో లుకాస్ పలు షెల్ సంస్థలను ఏర్పాటు చేసి ఈ నిర్వాహకం సాగిస్తున్నట్లు నిర్ధారణ అయింది. లుకాస్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 1,21,00,000 రూపాయలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లుకాస్తో పాటు అతని అనుచరులకు సంబంధించి దాదాపు 100 అకౌంట్లపై దృష్టి సారించారు. వివిధ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 7,85,00,000 రూపాయల నగదును ఫ్రీజ్ చేశారు. కేసు దర్యాప్తు పూర్తి చేసి నాంపల్లి ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. తాజాగా దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న సిరోజాల స్మగ్లింగ్ పై దృష్టి సారించిన ఈడీ ఇందుకు సంబంధించి మూలాలను లోతుగా విచారించి వివరాలు రాబడుతోంది. భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో వేసవి ప్రారంభానికి ముందు అత్యంత దారుణమైన నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. బెంగళూరు ప్రజలు నీటి కటకట ఎదుర్కొంటున్నారు. మంచినీటి కష్టాలు మొదలయ్యాయి. బెంగళూరు బృహత్ మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదు. చుక్క చుక్కకు ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరు శివార్లోని వైట్ఫీల్డ్, యలహంక, కనకపుర ప్రాంతంలో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది.
బెంగళూరు నగరంలో హౌసింగ్ సొసైటీలో నీటి కటకట మరీ తీవ్రంగా ఉంది. బెంగళూరులోని గేటెడ్ సొసైటీలకు కూడా నీటి ఎద్దడి వ్యాపించింది. ఓ హౌసింగ్ సొసైటీ అయితే నీరు వృధా చేసిన గృహస్థులకు 5,000 రూపాయల జరిమానా విధించింది. దగ్గర ఉండి అన్ని కుటుంబాలకు మంచినీరు క్రమంగా అందేలా చూసేందుకు సెక్యూరిటీ గార్డును నియమించింది. కొన్ని వారాల క్రితం ప్రైవేట్ ట్యాంకర్ల నుంచి 500 రూపాయలు ఉన్న ట్యాంకర్ నీరు ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు 12,000 లీటర్ల ట్యాంకర్కు దాదాపు 800 రూపాయల నుంచి 2,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక కొన్నేళ్ల క్రితం ఐటీ రాజధానిలో కురిసిన భారీ వర్షాలకు నగరంలో విల్లాలు, అపార్ట్మెంట్లు నీట మునిగాయి. కాగా ప్రస్తుతం నీటి కొరత తాగడానికి చుక్కునీరు లేదనే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వాటర్ ట్యాంకర్లే చాలా ప్రాంతాల్లో ప్రజల దాహాన్ని తీరుస్తున్నాయి. మహదేవపుర ప్రాంతంలో హుడీ రోడ్ టెక్ కారిడార్ ప్రాంతంలో తండ్రి కూతురు రోడ్డు పక్క లీకేజ్ అవుతున్న పైపుల నుంచి నీటిని చుక్క ఒడిసి పట్టుకొని సేకరించుకుంటుంటే మరికొందరు వాటర్ ట్యాంకుల కోసం డిమాండ్ చేస్తున్నారు. పెరిగిపోతున్న పట్టణీకరణ, జోరుగా సాగుతున్న నిర్మాణ కార్యకలాపాలు, అడుగడుగునా తవ్వుతున్న బోర్లు, ఎండిపోతున్న చెరువులు, పడిపోతున్న భూగర్భ జలాలు, పట్టణంలో చెరువులు, కాల్వల్లో పెరుగుతున్న కాలుష్యం, ఇలా నీటి కాలుష్యానికి కారణాలెన్నో. గత సంవత్సరం నీటి సంక్షోభం తలెత్తినప్పుడు ఖచ్చితంగా ట్యాంకర్లు వచ్చాయి. కానీ అది మే నెలలో జరిగింది. ఈ సంవత్సరం ఇంకా మార్చి ప్రారంభంలోనే ఉన్నాం. గత సంవత్సరం ఋతుపవనాల పుణ్యమా అని 1000 మిల్లీమీటర్ల వర్షం వచ్చింది. కానీ నీటి సంక్షోభం ఇప్పుడు తీవ్రంగా ఉందని బెంగళూరు వాసులు వాపోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం కీలక సూచన చేసింది. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలంది. ప్రధాని మోదీని ఉద్దేశించి గతంలో పనౌతి, పిక్ పాకెట్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈసీ ఈ సూచనలు చేసింది. అలాగే ఎన్నికల ప్రచారంలో నేతలు, స్టార్ క్యాంపెయినర్లు వ్యవహరించవలసిన తీరుపై జారీ చేసిన అడ్వైజరీని అనుసరించాలని సూచించింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీని ఉద్దేశించి వివిధ సందర్భాల్లో పనౌతి, పిక్ పాకెట్ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై గత ఏడాది నవంబర్ 23న ఈసీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు సైతం రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నోటీసులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈసీ తాజాగా సూచనలు చేసింది. ప్రజాక్షేత్రంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని పేర్కొంది. గతంలో నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు మళ్లీ పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయని ఈసీ హెచ్చరించింది.